హాయ్ ఫ్రెండ్స్, బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో చివరిదైన 5వ టెస్టుకు భారత కెప్టెన్ రోహిత్ శర్మ విశ్రాంతి తీసుకోనున్నారు. జనవరి 3 నుంచి సిడ్నీ వేదికగా జరగనున్న ఈ నిర్ణయాత్మక మ్యాచ్లో రోహిత్ ప్లేయింగ్ 11లో ఆడే పరిస్థితి కనిపించడం లేదు. మెల్బోర్న్లో జరిగిన బాక్సింగ్ డే టెస్టులో రోహిత్ శర్మ పేలవ ప్రదర్శన నుంచి రిటైర్మెంట్ వరకు అనేక ఊహాగానాలు వినిపించాయి. ఇప్పటికే ఈ మ్యాచ్లో తాను ఆడబోనని సెలెక్టర్లతో రోహిత్ శర్మ చెప్పినట్లు ఓ నివేదిక తెలిపింది. ఇప్పుడు సిడ్నీ టెస్టులో హిట్మ్యాన్ని ఆడించకూడదని సెలెక్టర్లు నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. కానీ రోహిత్ రిటైర్మెంట్పై ఎలాంటి ధృవీకరణ లేదు. అయితే నివేదిక ప్రకారం రోహిత్ శర్మ స్థానంలో పేస్మన్ జస్ప్రీత్ బుమ్రా జనవరి 3వ తేదీన సిడ్నీ క్రికెట్ గ్రౌండ్లో జరిగే మ్యాచ్లో జట్టు కెప్టెన్గా పగ్గాలు అందుకునే అవకాశం ఉంది. గత ఏడాది పొడవునా బ్యాటింగ్లో రోహిత్ శర్మ విఫలమవుతూనే ఉన్నారు. ప్రస్తుత బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో రోహిత్ పేలవ ప్రదర్శనతో ఆడిన 5 ఇన్నింగ్స్లో 5.20 సగటుతో 31 పరుగులు మాత్రమే చేశారు.